మరణాత పరిశుద్ధ గ్రంథము నుండి వాక్యం చదువుకుందాము. పరమగీత గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనము. నా సహోదరి ప్రాణేశ్వరి, నీవు నా హృదయమును వశపరచుకొంటివి. ఒక చూపుతో నా హృదయమును వశపరచుకొంటివి. నీ హారములలో ఒకదాని చేత నన్ను వశపరచుకొంటివి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. మహిమ జ్యోతివైన మా దేవానికి స్తుతులు, కృతజ్ఞతలు తండ్రి. లోకములో జ్యోతులను కలుగజేసావు ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఆ జ్యోతుల వల్ల లోకానికి వెలుగు, మాకందరికీ కూడా వెలుగు. ఇది బహిరంగమైనటువంటి వెలుగు. మీరు మాకు రక్షణ భాగ్యం ఇచ్చారు తండ్రి, మీకు స్తోత్రములు. ఈ రక్షణ భాగ్యము చేత రక్షణ జ్యోతులుగా మేము వెలగడానికి మీ రక్తాన్ని మా మీద ప్రోక్షించి మీ స్వరం మాకు అందించి అనేక మందికి ఈ వాక్య వర్తమానం అందుటకు గాను మీ కృప మా మీద కుమ్మరించమని, వినుబుద్ధిని గ్రహించు శక్తిని ప్రసాదించమని మహిమ జ్యోతివైన యేసునామమున అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. దయచూచి మమ్మునెప్పుడు మంచివియన్ని, దయచేయు మేలప్పుడు మంచివియన్ని, దయచేయు మేలప్పుడు. దయచేయరా నీవి దయచేయుమని కోరా, దయచేయరా నీవి దయచేయుమని కోరా. దయచూపి మన్నించు దయగల మా తండ్రి, దయచూపి మన్నించు దయగల మా తండ్రి. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. చూచుచు నీ ప్రేమ సొంపు సువార్తను, చూచుచు నీ ప్రేమ సొంపు సువార్తను. చాచుచు కరములు చక్కగా నీ వైపు, చాచుచు కరములు చక్కగా నీ వైపు. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. దేవుని నామమున స్తోత్రులు మీ అందరికీ నా మరణాత. ఈరోజు పరమగీతములోని వాక్యాన్ని మనం చదువుకున్నాము. చదువుకున్నటువంటి వాక్యము 2 విధాలుగా సంబోధన కనిపిస్తూ ఉన్నది. చదవండి మళ్ళీ ఒకసారి. నా సహోదరి ప్రాణేశ్వరి, నా సహోదరి నా ప్రాణేశ్వరి అని ఉన్నటువంటి ఈ మాట. మరి సహోదరి అంటే ఎవరిని సంబోధిస్తారు? తోబుట్టువుని, కడుపును పుట్టినటువంటి బిడ్డలైనటువంటి వారిని, లేకపోతే అన్నదమ్ముల వరుసలో ఉన్నటువంటి అక్క చెల్లి వరుసలో ఉన్నటువంటి వారిని సంబోధిస్తూ ఉంటారు. ఇంకొక మాట ఏంటంటే ప్రాణేశ్వరి అని ఉంది. దేనికి చెందుతాము మనము? ఈ 2 సంబోధనలు ఏంటి అనేటువంటిది ఒక మాట మనకి డౌట్ వస్తూ ఉంటుంది. ఎంత డౌట్ వచ్చినప్పటికీ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి మనం వింటూ ఉన్నాం కాబట్టి దానికి మరి క్లారిటీ మనకి వచ్చే ఉంటుంది. అయినప్పటికీ కూడా నేను మీకు తెలియజేసేటువంటి మాట ఏంటంటే, దేవుడు మనకి తండ్రిగా ఉంటాడు, తనయుడుగా ఉంటాడు, కర్తగా ఉంటాడు, భర్తగా ఉంటాడు. ఈ విషయాలన్నీ కూడా బైబిల్లో వ్రాయబడినటువంటి మాటలే. బైబిల్లో రాశారు కాబట్టి కంపల్సరీగా
దీనికి మంచి అర్థమే ఉంటుంది కానీ చెడ్డ అర్థం మాత్రము ఉండదు అని మనం ఆలోచన చేసుకోవాలి. కనుక మొట్టమొదటి మాట ఏంటంటే సహోదరి అన్నారు. చిన్నపిల్లలప్పుడు అన్న, తమ్ముడు, అక్క, చెల్లి అందరూ కూడా, ఇరుగు పొరుగు పిల్లలు కూడా వచ్చారంటే కూడా అన్నయ్య అంటారు, అక్క అంటారు. అక్క చెల్లెల సంబంధము మొట్టమొదటిది సహోదరి అనేటువంటి మాట. అందుకే ఇప్పుడు మనము ఏమని పాడుకోవాలి? సహోదరుడని పాడుకోవాలా, ప్రాణేశ్వరుడని పాడుకోవాలా? ఎలా పాడుకున్నా కూడా ఒప్పందమే, ఎలా పాడుకున్నా ఒప్పిదమే అనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. అందుకే దేవుడు మనకి ఏం తెలియజేస్తూ ఉన్నారంటే, కడుపున పుట్టినటువంటి బిడ్డ వలె ఒక భర్త ఉన్నాడు అనుకోండి, భర్త ఏం చేస్తాడో తెలుసా? అవసరమైనప్పుడు తండ్రి బాధ్యతలు వహిస్తూ ఉంటాడు, తండ్రిలా చూసుకుంటూ ఉంటాడు. మనం అర్థం చేసుకోవాల్సిందే ఇదంతా కూడా. ఇదేంటి అని ప్రశ్న వచ్చిందంటే కనుక తప్పనిసరిగా మనకి మరి ఏదేదో అర్థాల్లోకి వెళ్ళిపోతాం మనము. కనుక ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే, సహోదరి అంటే ఒక్కొక్కసారి భార్యను కూడా అమ్మ అని పిలిచేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకో తెలుసా? అమ్మలాగా కడుపు చూసి పెడతదని. అందుకే కార్యేశదాసి ఏదో అంటారు, పద్యం ఏదో ఉంది భార్యను గురించి. భార్యను గురించి ఒక వర్ణన ఉంది. ఆ వర్ణన ఏంటో తెలుసా? భార్యలాగా తనకి సుఖభోగాలు ఇవ్వాలి, తల్లిలాగా కడుపు చూసి పెట్టాలి, మంత్రిలాగా సలహాలు ఇవ్వాలి, సహోదరులాగా ఇంకా కూడా సహోదరిలాగా కూడా ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. 4 రకాలైనటువంటి అర్థాలు భార్యకి వచ్చాయి. కనుక ఈ యొక్క మొట్టమొదటి మనం చూసుకోవాల్సింది ఏంటంటే, కార్యేషు దాసి, భోజ్యేషు మాత, సైన్యేషు రంభ అని 4 రకాలు ఉన్నాయి. కనుక కార్యాలు చేయటంలో దాసిలాగా చెయ్యాలంట. మరి చూడవలసి వచ్చినప్పుడు తల్లిలా చూడాలంట. ఇవన్నీ కూడా ఎందులో ఉన్నాయి? ఒకే ఒక్క భార్య అనేటటువంటి మాటలోనే అర్థాలన్నీ ఉన్నాయి. మరి అలాంటప్పుడు దేవుణ్ణి మనము ఏం చేస్తున్నామన్నమాట అండి? దేవునికి మనము ఆయన వరుడైతే మనం వధువై ఉన్నాము, ఆయన మనకు భర్త అయి ఉంటే మనము భార్య అయి ఉన్నాము. కనుక ఆయన అన్నగా చూసుకుంటే అన్నగాను. అందుకే ఎలాగ మన దృష్టి ప్రభువును కేంద్రీకరించి చూస్తూ ఉందో ఆ వరుస మన యొక్క భక్తికి వస్తుందని మనం అర్థం చేసుకోవాలి. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే సహోదరి అనేటువంటి మాటకు కూడా దైవజనులు రాసినటువంటి పరమగీత వివరణములో ఏముందో తెలుసా? లోక దృష్ట్యా భేదం ఉంది కానీ బైబిల్ దృష్ట్యా భేదము లేదు. అది గమనించాలి మనము. ఆదికాండము 22లో అబ్రహాము గారి దగ్గర ఒక వివాదం వచ్చింది. తిరిగి లేచారు ఆయన, అక్కడికి వెళ్ళడానికి తిరిగి లేచారు ఆయన. మనం మామూలు మరణాల వలె కాదని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కనుక ఆయన సజీవుడైనటువంటి దేవుని యొక్క మరి కృప కలిగినటువంటి ఆయన దేవుని కృపను బట్టి వచ్చినటువంటి ఆయన మనం అర్థం. సహోదరు ఎవరో నువ్వే, నా సహోదరి ఎవరో నువ్వే, నా తల్లి ఎవరో నువ్వే. ఎందుకో తెలుసు? ఆయన చిత్తం చొప్పున చేస్తున్నావు కాబట్టి. ఆయన చిత్తం చొప్పున చేయకపోతే కూడా నువ్వు అలా అందులోకి రావు. నువ్వు ఆయన చిత్తం చొప్పున చేస్తున్నావు కనుక మనము ఆయన ఏం ఆచరించమన్నారో ఆచరించే చేస్తున్నాం కాబట్టి దేవుడు ఈరోజు మనకంత గొప్ప బిరుదు మనకి ఇస్తూ ఉన్నారు. ఇదంతా ఎందుకో తెలుసా? సహోదరి అనేటటువంటి పిలుపుకు తగినటువంటి అర్థాలు మనము ఈ కొటేషన్స్తో చూస్తూ ఉన్నాం. మార్కు సువార్త 3:35లో కూడా ఒక మాట ఉంది, చూడండి ఏమని ఉందో. తన చుట్టూ కూర్చున్న వారిని కలయజూచి, ఇదిగో నా తల్లియు నా సహోదరి. ఏంటండి? చుట్టూ ఉన్నవారటండి. ఇందాక శిష్యుల వైపు చూసేమో అందరి గురించి చెప్పారు, ఇప్పుడు కూడా చుట్టూ కూర్చున్నటువంటి వారిని గురించి ఏం చెప్తున్నారంటే, నా సహోదరులను. 35 దేవుని చిత్తము చొప్పున జరిగించు వాడే నా సహోదరుడును సహోదరి. ఇప్పుడు మత్తయి సువార్తలు రాసినటువంటి వాక్యమే మార్కు సువార్తలు కూడా దేవుడు రాసిపెట్టి ఉంచాడని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కనుక దేవుని చిత్తం చొప్పున జరిగించేవాడు అని అర్థం. దేవుని చిత్తం చొప్పున ఎవరమ్మా జరిగించేటువంటి వారు? ఎవరండి అంటే సంఘ నియమాల ప్రకారంగా నువ్వు ఆచరించగలిగితే కనుక,
ఆదివారం ఆచరించాలి, 10 ఆజ్ఞలు ఆచరించాలి. ఆజ్ఞలు కట్టడలో ఉన్నాయి, అవన్నీ కూడా ఆచరించవలసినటువంటి వారమైనాం. ఆయన శాసనాన్ని మనము గమనించవలసినటువంటి వారమైనాం. కనుక ఇది దేవుడు మనకి ఇప్పటి వరకు సహోదరుడు, తల్లి, తండ్రి అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఏంటంటే పెండ్లి కుమార్తె అంతా విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తుందంటండి? పెండ్లి కుమారునితో వెళ్తుందంటండి. అదే బంధం అంటే. బంధం అంటే ఏంటో తెలుసా? మరి అందుకే అన్నీ విడిచిపెట్టి ఇక్కడికి ఎందుకు వస్తున్నాం మనము? పెళ్ళయిందండి, 3వ రోజున, 4వ రోజున, పోనీ 5వ రోజున నియమం ప్రకారంగా పంపిస్తారు. ఎవరిని? పెళ్ళి కూతుర్ని. ఎక్కడికి? పెళ్ళి కొడుకు దగ్గరికి. వాడికి ఏమైతే ఉందో ఈమెకి అంతా ఉంటుందండి. ఏమైతే పూరుగుడిసే ఉంటే పూరుగుడిసే, భవనాలు ఉంటే భవనాలే. ఎందుకంటే వీళ్ళిద్దరూ జతపరచబడ్డారు కాబట్టి. ఇంకా వీళ్ళిద్దరూ కలిసి 7 ఆకుల గుడిసెలో ఉన్నా చెల్లుతుంది, 7 అంతస్తులు మేడలో ఉన్నా కూడా చెల్లుతుంది. ఎందుకో తెలిసి వీళ్ళిద్దరూ ఒకటి కనుక. అలాగే పెళ్ళి కాకుండా ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి జీవిస్తున్నారు అనుకోండి, అది ఒప్పందం కాదు, అది ఒప్పుకోదు. దేవుని ధర్మశాస్త్రం ఒప్పుకోవట్లేదు, ఈ లోకంలో ఉన్నటువంటి వివాహ చట్టాలు కూడా ఒప్పుకోవు. కనుక దేవుడు ఏం చెప్తున్నాడంటే మనకి, సంఘమేమో ఒక పెండ్లి కుమార్తె అయితే, మరి పెండ్లి కుమార్తెకి పెళ్ళి అయిన తర్వాత అంతా విడిచి ఏమంటే బోర్డు పనులు ఉన్నాయి, నిత్యసన్నిధికి రమ్మంటున్నారేంటి అన్నారు మా పిల్లలు కొంతమంది ఏమన్నారు తెలుసా? నిత్యసన్నిధి అత్తమా అని ఇలా ఒకతో వింటమ్మా, నీకేం పని పాట లేదా? మాకు పనులు ఉండవా? మొగుళ్ళకి పిల్లలకి చేసి పెట్టుకోవద్దా? అడిగే నా పిల్లలు ఉన్నారు నా దగ్గర, అలాగ అడుగుతున్నారు. నిజమే. కానీ అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే కొంత నియమం ఇచ్చాడు, కొంత సమయాన్ని ఇచ్చాడు. అంత సమయాన్ని కూడా నువ్వే నా కోసమే ఉండు అని అంటలేదండి. అలాగని కూడా అంటారు కొంతమందిని, అలా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే వారంలో ఒకరోజు ఆదివారం, వారంలో ఒకరోజు సోమవారం, రోజులో 1 గంట నిత్య సన్నిధి. అవునా కదా? నిత్య సన్నిధి. ఎక్కడన్నా ప్రార్థన ఉందంటే కనుక రమ్మంటారు. ఏం చేయాలంటే త్వరపడుచు తినేటటువంటి అంతస్తు ఉండాలంటే. ఎవరికి ఉందా అంతస్తు? నిర్గమకాండం 12వ అధ్యాయములో ఏంటమ్మది? పచ్చి మాంసం తినొద్దు, కాల్చిన మాంసం తినండి, చేదు కూరలతో తినండి. ఆ తినేది కూడా ఎలాగనమాట? మీరు చెప్పులు తొడుక్కుని తినండి. అంటే తిండి కాదు అక్కడ మనకు కావాల్సింది. చెప్పులు ఎందుకు తొడుక్కోవాలి? నడుము కట్టెందుకు కట్టుకోవాలి? చేత్తో కర్ర ఎందుకు పట్టుకోవాలి? చేత్తో కర్రపడి ఇవన్నీ పట్టుకుని సిద్ధపడేవాడు ఎక్కడికి వెళ్తాడు? అన్నీ తినేసి ఆ తర్వాత వెళ్తాడు. ఇవన్నీ పట్టుకుని తినేసిన తర్వాత చెప్పులు తొడుక్కుంటాడో, నడుము కట్టుకుంటాడో, ఆ తర్వాత చేతిలో కర్ర కూడా ఉంటుంది. అప్పుడే బయటికి వెళ్తాడు, పొలం పనికి వెళ్ళినా, డ్యూటీకి వెళ్ళినా. కానీ అయితే దేవుడు ఏమని చెప్తున్నాడు ఇశ్రాయేలీలకు? నువ్వు తినాలంటే కనుక, పైగా చేదు కూరలు తినాలంటే నీకు ఇష్టం లేకపోయినా వెళ్ళాలి, నీకు ఇష్టం లేకపోయినా చదవాలి, నీకు ఇష్టం లేకపోయినా ప్రార్థన చేసుకోవాలి. అది దేవుని యొక్క చిత్తమైనది. దేవుడు చెప్పాడు, ఒక నియమాన్ని చెప్పాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే నడుం కట్టుకోవాలంటండి. చెప్పినటువంటి మాటలకు, ప్రభువా ఇప్పుడా నాయన, ఇప్పుడే కదా వచ్చాను తండ్రి, మళ్ళీ వెళ్ళమంటున్నావేంటి తండ్రి అంటే కుదరదు. అందుకే రెడీగా ఏం చేయాలట? భోజనానికి కూర్చునే ముందే, అలా భోజనానికి కూర్చునే ముందే మనం ఇవన్నీ విడదీసి ఫ్రీగా ఉండి సివిల్ డ్రెస్సులు వేసుకుని మనం ఫ్రీగా ఎంత కావాలో అంత మెక్కి అంత చేసేప్పుడు అమ్మయ్య అనుకుని కూర్చుంటాం, విశ్రాంతి తీసుకుంటాం 10 నిమిషాలు. ఇలా కాదంటండి దేవుని యొక్క పని. దేవుని పని అంటే ఎలాంటి పని అనమాట అండి? ఇది సిద్ధపడి రెడీ. ప్రభా ఇప్పుడు ఏమాట చెప్తావు? ఇదిగో నేను రెడీగా ఉన్నాను, చెప్పులు వేసుకున్నాను, సిద్ధపాటు చెప్పులు కూడా అర్థం ఉంది. సిద్ధపాటు చెప్పులు అంటండి. అంటే చెప్పులు వేసుకున్నాడు సిద్ధపడిపోయామని అర్థం. పాస్టర్ గారు అంటారు, ఎక్కడికైనా వెళ్ళాలంటే వీళ్ళలో మేమందరూ తయారైపోయి ఉంటాము. ఒకవేళ తయారైపోతే కనుక ఆయన గుబుక్కుని వచ్చేస్తాడు మేడం మీద కిందకి, 1 నిమిషంలో తయారైపోతాడు. వెళ్ళిపోయి ఏం చేస్తాడు? ఇదిగో నేను చెప్పులు వేసేసుకుంటున్నాను అంటాడు. ఎందుకు మాకు సూచన, ఇదిగో నేను చెప్పులు వేసుకుని బూట్లు వేసేసుకుంటున్నాను నేను అంటారు. అంటే ఏంటన్నమాట? ఇంక రెడీ, కిందకి దిగేయండి, ఇంకా వెళ్ళిపోదాము అనేటన్నమాట. ఇది సిద్ధపాటుకి మనకు తెలియచేసే మాట అనమాట అండి. చెప్పులు తొడుక్కొని నడుము కట్టుకొని ఏ పనన్నా చేసేటప్పుడు ఏం చేస్తామన్నమాట అండి? చెంగు దోపుకుంటామండి, నడుకట్టు కొట్టుకుంటామండి. కనుక బలంగా ఉండడానికి, పని చేయడానికి బలం అంటండి అది. చెంగు దోపుకోకపోతే పనులు చేయలేమో చేయము మన ఆడపిల్లలకి బాగా తెలుస్తుంది. మరి దోపుకున్నామంటే అర్థం ఏంటి?
ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని అర్థం. అందుకే దేవుడు మనకు తెలియజేసే మాట ఏంటంటే, రెడీ రెడీ రిబక్కాల వలె ఇంటికెళ్ళి అడిగొస్తానయ్యా, మంచినీళ్ళు పోయమంటున్నావా, కిందకి దిగాను ఇప్పుడే, ఈ కడవను నింపుకున్నాను, పైకి ఎక్కాను, నా కాళ్ళు నడుము ఎలాగుందో తెలుసా, నీకేం తెలుస్తుంది, నీళ్ళు వేయమంటున్నావు నువ్వు అన్నదా ఆవిడ? అదే మన పిల్లలైతే, మనమైతే ఏం చేస్తాం? ఒక గ్లాసు మంచినీళ్ళు తెమ్మంటానికి ఎన్ని సాకులు చెప్తారు మన పిల్లలు. అమ్మ గొంతుకు పడిపోతుంది, ఇక్కడ గ్లాసు మంచినీళ్ళు, ఉండు వస్తానని పైన ఏదో చూసుకుని ఆ పనులను చక్కబెట్టుకుని వస్తారు. అప్పటికి మెడ అడిపోతుంది, మెడ అడ్డపడిపోతుంది, ఇంకేదైనా జరుగుతుంది. కనుక దేవుని యొక్క పిల్లలు ఎప్పుడూ కూడా ఏమై ఉండాలంటే చురుకైనటువంటి వారై ఉండాలి. ఎలాంటి చురుకు? ఎప్పుడే పని చెప్పినప్పటికీ కూడా, లేపి చెప్పినప్పటికీ కూడా, ఇంకా ఇది కాదు ఇప్పుడు చెప్పావేంటి అప్పుడు చెప్పకపోయావా అన్న మాట ఉండడానికి వీలు లేదు. ఇదేంటి ఇప్పుడు పిల్లలు నేర్చుకోవలసినటువంటి ఒక గొప్ప సంగతి అన్నమాట. అందుకే పెండ్లి కుమార్తె బాగానే ఉంది. ఈ పెండ్లి కుమార్తె పెళ్ళయిన తర్వాత రానని చెప్పడానికి వీలు లేదు. ఎందుకో తెలుసా? అంతకుముందే ఆ బేరసారాలన్నీ అయిపోయాయి. ఆ పిల్లల ఇంటికి వెళ్ళటము, పెళ్లి చూపులు చూసుకోవడము, పప్పు భోజనాలు చేయటము, మళ్ళీ నిశ్చితార్థాలు జరగటము, ఎన్ని కథ కార్యక్రమాలు ఉన్నాయండి. ఆ పిల్లోడికి పెళ్లి చేయాలంటే కనుక ఈ పెళ్లి కూతురు వాళ్ళు ఇన్ని తతంగాలు చేసి వాడు బాగున్నాడా లేదా, ఇల్లుందా వాకలుందా అనేటటువంటి పరిస్థితి వస్తుంది కదా. అలా వెతికే చేస్తాం. ఇంకా నెల 2 నెలలో 3 నెలలో కూడా టైం కూడా ఉంటుంది పెళ్ళికిని ఆ చూపులకి. పెళ్లి చూపులు, పెళ్లి భోజనాలు, పప్పు భోజనాలు అంటారు. ఎప్పుడు పప్పు కూడా పెడతావు అని అడుగుతారు. కనుక ఇవన్నీ కూడా జరగవలసిన ఒక కార్యక్రమము. ఇప్పుడు పెళ్ళైపోయిన వెంటనే ఆమె ఆ రాత్రి ఉంటుంది, లేకపోతే రేపు 3 రోజుల వరకు ఉంటుంది. 3 రోజుల వరకు ఉంటే 3 రోజులైనా పంపించేస్తారు. ఎవరు కూడాను ముక్కు ముఖం ఎరగనటువంటి వాడు కూడా, ముక్కు ముఖం ఎరగనటువంటి వాడు కూడా పంపించేస్తారు. అక్కడ ఏముందో కూడా ఈ పిల్లకి తెలియదు. పెద్దలే వెళ్ళి ఏం చేస్తారు, సమకూర్చుకుని అవును అనిపించుకుని అప్పుడు వస్తారు. అప్పుడు జరిగే కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. కనుక పెండ్లి కుమార్తె వలె, పెండ్లి కుమారుని వలె ఆయన వచ్చేసరికి రెడీగా ఉండాలి తప్ప ఉండునాయన అన్న మాట మన నోటముట రావడానికి వీల్లేదు. కనుక పెండ్లి కుమారునితో వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఇది లేదు అది లేదని అనటానికి వీల్లేదు. చాలామంది పిల్లలు మరంటే కోపాలు వస్తాయి, కానీ చాలామంది పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసా? అత్తగారి ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు నచ్చలేదు ఈ పరిస్థితులు, మన ఇంటి దగ్గరలాగా లేవు అమ్మ, నువ్వు చూసేలా మా అత్తగారు చూడటం లేదు. చూడదు అంతే, అత్తగారు కాబట్టి. చూసి వాళ్ళు ఉంటారు, చూడని వాళ్ళు ఉంటారు. కనుక నచ్చలేదన్న మాట అనడానికి వీళ్ళు నచ్చుబడి చేసుకోవలసిందే. ఎంతమంది అలా నచ్చుబడి చేసుకుని కాపురాలు చేస్తున్నారు ఒకసారి ఆలోచన చేసుకోండి. కాదనుకుంటే కనుక చెక్కాపెక్కీలు అయిపోతున్నాయి అన్నమాట. పెళ్ళిళ్ళు ఏమైపోతున్నాయి, పెడాకులు అయిపోతున్నాయి. నచ్చినా నచ్చకపోయినా 3 ముళ్ళు వేసేశారు. దేవుని చిత్తంలో ఎముక కలిసిపోయింది. ఇంక నీకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనప్పటికీ కూడా నువ్వేం చేయాలంటే ఇముడ్చుకోవాలి. ఏం చేయాలి? ఇముడ్చుకోవాలి. అంతే తప్ప తెయ్యి అనుకుని వచ్చేసేసి అమ్మ దగ్గర పడిపోవడానికి వీల్లేదు. ఎందుకు ముడివేశారు? పెద్దలకి ఇష్టమైంది. ఒకవేళ నీకు ఇష్టమైంది, ఇష్టం అవ్వకపోయినా పెద్దలకి ఇష్టమైంది చేసేసారు కాబట్టి తప్పనిసరిగా అక్కడ ఉన్నటువంటి ఆ అలవాట్లన్నీ కూడా నువ్వు నేర్చుకోవలసినటువంటి దానివే. నువ్వు నేర్చుకోవాలి. ఇప్పుడు రిబక్కాకి పెళ్ళయిన తర్వాత అండి, కడవలు నీళ్ళు పోసేసింది. ఇంకా అమ్మ ఇంటికి తీసుకెళ్ళింది. గడ్డి ఉంది, మకాం ఉంది, అన్నీ ఉన్నాయన్న అన్నదమ్ముల దగ్గర నుంచి, పుట్టిన దగ్గర నుంచి వచ్చేసిందండి. ఆ పిల్ల ఏమన్నా చూసుకుందండి? ఇక్కడ ఏమన్నా ఉన్నదేమని చూసుకోలేదండి. అయితే వచ్చేసిన తర్వాత మరలా ఎప్పుడుకెళ్ళింది తను, అది బైబిల్లో రాయబడలేదు. అది అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ ఏముందో అంతా కూడా అవగాహన చేసుకొని అడుగులో అడుగు వేసి భర్త కొరకు, అత్తమామల కొరకు ఇమిడిపోయింది ఇక్కడ. అందుకే పంపించేటప్పుడే చెప్తారంట పెద్దలు, ఆకులో పిందిలాగా ఉండమ్మా జాగ్రత్త అంటారంట. చెప్పడం బాగానే చెప్తారు అమ్మా నాన్నను, ఇరుగు పొరుగు వారు కూడాను. కానైతే తన మనసు ఎగిరెగిరి పడుతుంది కాబట్టి అక్కడ ఏముందో ఏమి లేదో చెలవల పలవలు అల్లి అమ్మకి నాన్నకి చెప్పి నేను ఇక్కడ ఉండని తీసుకెళ్ళిపోండి అనేటువంటి మాట. అక్కడ ఏముందో అంతా కూడా అనుభవించవలసినటువంటి వారమై ఉన్నాం.
అందులో ఇముడిపోవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక దేవునిలోకి వచ్చిన తర్వాత కొన్ని కష్టాలు వస్తాయి, రాకుండా ఉండవు. అది చూడకూడదు. మనము నిత్య జీవంలోనికి వచ్చామా లేదా అనేదే మనం ప్రశ్నించుకోవాలి. నిత్య జీవం దొరుకుతుంది ఇప్పుడు మనకెందుకో తెలుసా? రక్షణ పొందాం కాబట్టి. నిత్య జీవము నీ కొరకే, నా కొరకే. ఈ సహవాసం అందుకొరకే, నిత్య జీవం కొరకే మనము ఈ సహవాసాన్ని కోరుకుంటూ ఉన్నాము. కనుక పెండ్లి కుమారుని కొరకు మనం వచ్చాము. వివాహం అవుతుంది, మనకైతే నిశ్చితార్థం అయ్యింది బాప్తిసంతో. ఇప్పుడు వివాహం ఎక్కడ జరుగుతుంది? మధ్యాకాశంలో జరుగుతుంది. ఆ మధ్యాకాశంలో జరిగేటువంటి వివాహం కొరకు మనం ఎదురుతెన్నులు చూస్తూ ఉన్నాము. అదే చూపు మనకు ఇప్పుడు, నిరీక్షణ చూపు మనకు ఇప్పుడు. నిరీక్షణ చేస్తూ ఉన్నాం. ఆయన వచ్చేంత వరకు కూడా నిరీక్షణ చేసేటటువంటి పరిస్థితి. మరి ఇంకొక మాట చదువుకుందాము. మత్తయి సువార్త 19:29. 19:29. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, చూసారండి ఇక్కడ ఎవరి నామం నిమిత్తం పెళ్ళి అయిందంటే పెళ్ళి కొడుకు నామం నిమిత్తం, పెళ్ళి కొడుకు ఇంటి నిమిత్తం, పెళ్ళి కొడుకు దగ్గర ఆడపడుచులే ఉన్నారో, మధ్యలే ఉన్నారో, బావగారులే ఉన్నారో, ఎంతమంది ఉన్నారో అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి ఆ బంధుమిత్రులందరూ కూడాను. అందుకని చెప్పి ఏం చేయాలి? నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను. ఎంతమంది చెప్పుకొచ్చారండి? ఈ వాక్యం అస్తమానం చదువుకుంటూనే ఉంటాం, కానీ దేవుని నిమిత్తము. అదండి మా ఆయనకండి నేను ఉండకపోతే కుదరదండి. మా పిల్లలకండి నేను తినిపిస్తేనే కానీ తినరండి. మా అత్తగారండి నేను ఇంట్లో ఇది అన్నీ చక్కబెడితేనే కానీ నాకేమీ కుదరదండి అని ప్రార్థనకు రావడానికి ఎన్ని వంకలో పెడుతూ ఉన్నాం మనం. కనుక ఈ మాటను బట్టి మనం, దేవుడు చెప్పినటువంటి మాటను బట్టి మనం చూసినట్లయితే, నా నామము నిమిత్తము, ఎంతమంది దేవుని నామము నిమిత్తము ఏం చేయాలండి? అన్నదమ్ముల్ని చూడొద్దు. మా అన్నయ్య అండి, మా తమ్ముడండి, ఆడు చేసుకోలేడండి, ఆడి కోసం నేను ఉండాలంటే కుదరదు. దేవుడు పిలిచాడంటే కనుక నువ్వు వచ్చి తీరవలసిందే. అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను, ఇంకెవరినండి? తండ్రినైనను, తల్లినైనను, పిల్లల్ని, అంటే నీ పిల్లల్ని కూడా. చూసారా? పిల్లలనైనను, ఇంకోటేటి భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు. ఈ భాగ్యం చూడరండి. ఏ భాగ్యము? 100 రెట్లు. అన్నీ విడిచిపెట్టేశారు. అన్నీ విడిచిపెట్టేసేసి రావడానికి వస్తే కనుక దేవుడు ఏమిస్తున్నాడేటండి? బంపరాపరేదో అంటారు చూడండి. అలాగా 100 రెట్లు దేవుని సేవ చేయడానికి వచ్చినటువంటి బిడ్డలకు, దేవుడు పిలవగా వచ్చినటువంటి బిడ్డలకు, విశ్వాసంతో జీవించాలనుకున్నటువంటి బిడ్డలకు ఏం పొందుతామటండి? 100 రెట్లు. ఒకటికి 1 కాదండి, ఒకటికి 10 కాదు, ఒకటి కాదు 1000 కాదు, ఒకటికి 2000 కాదండి, 100 రెట్లు. 100 రెట్లు, 100 వరకు ఉందన్నమాట అండి. అందుకే దేవుడు 100 రెట్లు ఫలమన్నారండి. 30 60 100 అన్నారు. 100 రెట్లు. 1 రూపాయి మనం ఖర్చు పెడితే దేవునిలో 100 రూపాయలు నీకు ఇస్తారు. 100 రూపాయలు దేవుడు నీకు ఇస్తాడు. అది ఖర్చు పెట్టలేము మనం, అంతే. ఖర్చు పెట్టకపోతే కనుక భూమిలో దాచిపెట్టినటువంటి వాడు ఎవడున్నాడు? భూమిలో దాచిపెట్టండి 1 రూపాయి ఇస్తే వాళ్ళందరికీ 5 ఇచ్చావు, ఆడికేమో 10 ఇచ్చావు, నాకేమో 1 ఇచ్చావు, ఏంటి ఈ వ్యత్యాసం ఏంటి? అందుకని నీ రూపాయి నీకే ఇస్తాను మళ్ళీ నువ్వు తిరిగి వచ్చిన తర్వాత అని ఆ రూపాయి అలా దాచిపెట్టి ఉంచేసినటువంటి, దాచిపెట్టడానికి ఆ దేవుడు మనకి ఇచ్చినటువంటి వరాలను మనం వాడుకోవలసినటువంటి వారమై ఉన్నాం. సాకులు చెప్పడానికి వీలు లేదు. దేవుడిచ్చినటువంటి పని, దేవుడిచ్చినటువంటి వరాలు వాడుకోవడానికి ఏ విధమైనటువంటి సాకులు చెప్పి తప్పించుకోవాల్సినటువంటి పని కాదు. అందుకే దేవుడు 100 రెట్లు పొందునని. అందుకే ఏమన్నారంటే చరణం కూడా ఉంది, ఏమనంటే, తల్లినైనను తండ్రినైనను అన్నదమ్ములనైనను, తల్లినైనను తండ్రినైనను అన్నదమ్ములనైనను అన్ని వదలి కన్నయేసుని, అన్ని వదలి కన్నయేసుని అడుగు జాడలు నడువుమా సహోదరా సహోదరి, సాగుమా ప్రభు సేవలో సత్యమైన పదములో. చరణంలో ఏముందండి? తల్లిని కానీ తండ్రిని కానీ అన్నదమ్ములు కానీ
అన్నీ వదిలి ఎవరి దగ్గరికి రావాలంటే అండి, కన్నా యేసుడంటే నిన్ను కొనుక్కున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఈ కన్న యేసుని యొక్క అడుగు జాడలోనికి నువ్వు రావాల్సినటువంటి దానవయ్యన్నావు. అది గమనించుకోవలసినటువంటి పరిస్థితి. అందుకే దేవుడు ఏం చెప్తున్నట్టే, పరమగీతం 4:8 కూడా ఏమనుందంటే, ఇప్పుడు మనం 9వ వచనం చదువుకున్నాము, 8వ వచనం చూడమ్మ ఒకసారి ఏమనుందో. ప్రాణేశ్వరి లెబానోను విడిచి నాతో కూడా. అదండి, దేని విడిచిపెట్టమన్నాడు దేవుడు? అసలు లెబానోను పర్వతం అంటే చాలా ఉన్నతమైనటువంటి పర్వతం అది. అక్కడ లెబానోను చెట్లు ఉంటాయి, లెబానోను మ్రానులు ఉంటాయి. కనుక వాటి వలన వచ్చేటటువంటి లాభదాయకమైనటువంటి పనులు కూడా ఎన్నో ఉంటాయి. అది ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశము. అయినప్పటికీ కూడా దేవుడు ఏం చెప్తున్నాడు ఏంటంటే, నా సహోదరి నువ్వు ఆ లెబానోను పర్వతం నుంచి నాతో కూడా రమ్ము. అంటే ఏంటి? లెబానోను పర్వతం అంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, లోకము, పిల్లలు, ఇంకోటి ఏంటి, సంసారము, కుటుంబము, బంధువులు, ఈ ప్రీతి. అయ్యి బాబో దేవుని సేవకి వెళ్ళిపోతే కనుక ఇక్కడ ఏమైపోతుందో అనేటటువంటి ఆలోచన మనకు వచ్చేస్తుంది. అమ్మ ఏమైపోతారు, పిల్లలు ఏమైపోతారు, మొగుడు ఏమైపోతాడో అనేటటువంటి ఆలోచన మనకు వచ్చేస్తుంది. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి నువ్వు నాతో కూడా రామ్మ, అసలైనటువంటి రాజ్యం ఏంటో నీకు చూపిస్తాను, అసలైనటువంటి జీవం ఏంటో నీకు చూపిస్తానని చెప్తున్నాడు దేవుడు. నిత్య జీవములోనికి మనం నడవలసినటువంటి వారమైన, నిత్య నరకంలోనికి కాదు మన యొక్క ప్రయాణం. చెప్పండి, ఎవరైనా నరకంలోనికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? ఉంటారా ఎవరైనా? నిత్య జీవములోనికి వస్తాము. ఆ జీవము నిత్యము ఉండేటటువంటి జీవము. కనుక తరతరాలు కూడా ఎవరి దగ్గర ఉంటాం మనము? మన తండ్రి దగ్గర ఉంటాం మనం. ఆయన ఒడిలో ఉంటాం మనం, సేద తీరుతూ ఉంటాము. ఈ విషయాన్ని మనం గమనించుకోక ఇదే పట్టుకుని వేళ్లాడుతూ ఉంటాము. ప్రభువా నీకు వందనములు, స్తుతులు, కృతజ్ఞతలు నాయన. ఒక్క చూపుతో మేము మిమ్మల్ని ఆకర్షించుకునేటటువంటి అంతస్తు ఈ వచనములో మాకు చెప్పించవు తండ్రి, నీకు వందనాలు. మేము ఏమై ఉన్నామో తెలియచేసావు తండ్రి, మేము ఎలాగుండాలో తెలియచేసావు తండ్రి, నీకు వందనాలు. ఎలాగ ఉండకూడదో నా తండ్రి తెలియచేసావు తండ్రి, నీకు స్తోత్రములు. ఈ వర్తమానం మా అంతరంగం ముద్రించుకున్నటకు మా శక్తి చాలదు కనుక మీరే మాకు మీ రక్తంతో ప్రతిష్ఠించి నెమరు వేసుకునేటటువంటి కృప దయచేసి మీరు మహిమ పొందమని అతి శీఘ్రకాలములో పెండ్లి కుమారుడిగా మా కొరకు రానయ్యన్న యేసు నన్ను అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాత.